ఒకప్పుడు ఒక సుందరమైన అరణ్యంలో ఏనుగుల గుంపు ఆనందంగా జీవించేది. అవి అటూ ఇటూ తిరుగుతూ అడవిలోని చిన్న జంతువులను పట్టించుకోకుండా నడుస్తూ భూమిని కంపింపజేసేవి. ఆ ఏనుగులు తమ బలానికి చాలా గర్వించేవి. అవి చిన్న జంతువులను తక్కువగా చూడటమే కాక వాటిని ఎప్పుడూ వెక్కిరించేవి. ఈ అడవి మాదిరా అని గర్వంగా చెప్పేవి. ఒకరోజు ఆహారం కోసం తిరుగుతుండగా ఏనుగులు ఒక చిన్న చీమల గూడును కనిపించకుండా కాళ్లతో తొక్కేశాయి. క్షణాల్లోనే ఆ గూడు నాశనమైంది. ఆ చీమలన్నింటికీ ఒక నాయకుడు కూడా ఉండేవాడు. ఆ చీమ చాలా తెలివైనది మరియు ధైర్యవంతమైనది కూడా. ఆ చీమ తన తోటి చీమలన్నింటినీ కూడగట్టి ఇలా మాట్లాడుతుంది. మనం చిన్నవారమే, అయినా కూడా మన గౌరవాన్ని మనమే నిలబెట్టుకోవాలి అని చెప్తుంది. రాత్రి పడుకున్న ఏనుగులపై ప్రతీకారం తీర్చుకోవాలని చీమలన్నీ నిర్ణయించుకుంటాయి. అవి గుంపుగా కదిలి మెల్లగా మెల్లగా ఏనుగుల దగ్గరకు చేరుకుంటాయి. అవి ఏనుగుల శరీరం పైకి ఎక్కి వాటి చెవుల్లోకి, కంట్లోనికి మరియు తొండంలోనికి కూడా ప్రవేశించి గట్టిగట్టిగా కుట్టడం మొదలు పెడతాయి. వెంటనే మేల్కొన్న ఏనుగులు భయంతో ఉలిక్కి పడిపోతాయి. అవి గట్టిగట్టిగా గర్జిస్తాయి. ఒళ్ళు దులుపుతూ చీమలను పడేయడానికి ప్రయత్నిస్తాయి. కానీ అవి పడిపోవు. దయచేసి మమ్మల్ని వదిలేయండి, మేము తప్పు చేశాము అని ఆ ఏనుగుల నాయకుడు చీమల్ని బతిమాలుకుంటాడు. దాంతో ఆ చీమల నాయకుడు ముందుకు వచ్చి, మీరు పెద్దవారని చాలా గర్వపడ్డారు, కానీ ఇప్పుడు చిన్నవారి బలాన్ని కూడా అర్థం చేసుకున్నారా అని ప్రశ్నించాడు. తమ తప్పు తెలుసుకున్న ఆ ఏనుగులు ఇకపై ఏ చిన్న జంతువులను కూడా హాని చేయమని ప్రమాణం చేశాయి. ఆ రోజు నుంచి ఆ ఏనుగులు అడవిలో చాలా జాగ్రత్తగా నడిచేవి. చీమల గూళ్ళు ఎక్కడైనా కనబడితే వాటిని తొక్కకుండా నెమ్మదిగా దాటడానికి ప్రయత్నించేవి. చీమలు కూడా ఏనుగులను క్షమించి ఇకపై ఇద్దరూ మంచి స్నేహితులుగా జీవించాలని నిర్ణయించుకుంటాయి. ఆ తరువాత చీమలు వాటిని ఇల్లుగా కట్టుకుంటుంటాయి. ఇంతలో ఏనుగులు ఆ నది పక్కనే నీరు తాగడానికి వస్తాయి, కానీ వాటిని ఏమీ చేయకుండా వెళ్ళిపోతాయి. ఈ సంఘటన తర్వాత అడవిలో ఆ ఏనుగులు చిన్న పెద్ద అన్న జంతువు తేడా లేకుండా అందరితో కలిసిమెలిసి సంతోషంగా ఉండేవి. దీనివల్ల ఏనుగులకి ఏమి అర్థమైందంటే నిజమైన బలం శక్తిలో ఉండదు, అది మంచితనంలో మరియు గౌరవంలో ఉంటుంది అని. ఈ కథ వల్ల చీమలు ఏం నిరూపించాయి అంటే బలం పరిమాణంతో నిర్ణయించబడదు, తెలివి మరియు ఐక్యత ముఖ్యం అని. ఆ రోజు నుంచి చీమలు మరియు ఏనుగులు మంచి స్నేహితులుగా మారిపోతాయి. ఈ సంఘటన మనకు చిన్నవారిని తక్కువ అంచనా వేయకూడదని గొప్ప పాఠాన్ని నేర్పిస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ గిగిల్ టూన్ స్టోరీస్.